అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎండి టిప్స్ అండ్ వ్లాగ్స్. లర్న్ ఈజీ ఇంగ్లీష్ with me Navya Rani. Today in this video we are going to learn some sentences in English through our language Telugu. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Without any delay, let's get into our video. So through this video I am going to tell you the language which you are using at school, whether it is right or wrong. Please check through this video. Okay, some of the sentences I have taken mostly the children use at school. First sentence of this video is నీ బుక్ కింద పడిపోయింది. సో జనరలీ ఫ్రెండ్స్ దే టాక్ ఈచ్ అదర్, బుక్ కింద పడిపోయింది, నీ పెన్సిల్ బ్యాగ్ కింద పడిపోయింది, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఏం యూస్ చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ యువర్ బుక్ డౌన్ ఫెల్ డౌన్, యువర్ పెన్సిల్ డౌన్ ఫెల్ డౌన్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ రాంగ్. డైరెక్ట్లీ దే ఆర్ ట్రాన్స్లేటింగ్ తెలుగు వర్డ్స్ టు ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ రాంగ్. ద కరెక్ట్ వన్ ఈజ్ యువర్ బుక్ ఫెల్ డౌన్, యువర్ పెన్ ఫెల్ డౌన్. Okay, whatever the thing whichever fall down, you should use this. Okay, in this way you should use. Coming to the next one, నీ బ్యాగ్ కింద పెట్టు, నీ బ్యాగ్ కింద పెట్టు. సో ప్లేస్ లేదు, సో నీ బ్యాగ్ కింద పెట్టు అని అంటారు. వాట్ దే ఆర్ సేయింగ్, డౌన్ కీప్ యువర్ బ్యాగ్, డౌన్ కీప్ యువర్ బ్యాగ్. సో దిస్ ఈజ్ రాంగ్. కీప్ యువర్ బ్యాగ్ డౌన్, కీప్ యువర్ బ్యాగ్ డౌన్. అదే మధ్యలో పెట్టు, నీ బ్యాగ్ మధ్యలో పెట్టంటే ప్లేస్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆర్ కీప్ ఇట్ ఇన్ ద మిడిల్. ఎనీథింగ్ యూ కెన్ యూస్. ప్లేస్ ఇట్ ఇన్ ద మిడిల్ or keep it in the middle. Okay, coming to the next sentence, ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. సో వాట్ ద చిల్డ్రన్ ఆర్ యూజింగ్, యాక్చువల్లీ ద సెంటెన్సెస్, వాట్ ఎవర్ దీస్ సెంటెన్సెస్ ఐ am taking from the students only, whatever they are speaking with their friends. So what they are saying, here place not there. చూడండి, ఇక్కడ here place లేదు, place not there, directly translating Telugu to English. So this is wrong. Here place not there is wrong. So what is the correct one? There is no place here, there is no place here. This is the correct one you have to use. Okay, coming to the next sentence, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. టీచర్స్తో అంటారు కదా, టీచర్ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు నాకు అని. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్లేస్ నాట్ సఫిషియంట్ హియర్, ప్లేస్ నాట్ దేర్ హియర్ అని అంటారు, లేకపోతే ప్లేస్ నాట్ సఫిషియంట్ హియర్ అని అంటున్నారు. సో దిస్ ఈజ్ రాంగ్. వాట్ యూ హ్యావ్ టు సే, హియర్ ఈజ్ ఇన్సఫిషియంట్ ప్లేస్, హియర్ ఈజ్ insufficient place. Otherwise you can use the place is insufficient here, the place is insufficient here. Okay, place is not sufficient here is wrong. So here is insufficient place, otherwise the place is insufficient here. These are the two sentences you can speak in a correct way. So the first one is wrong. Coming to the next sentence of this video is ఈ బుక్స్ తీసుకెళ్ళి అక్కడ సరిగా పెట్టు, లేదంటే సంథింగ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యువర్ బ్యాగ్ ఆర్ సంథింగ్ బిలాంగ్స్ టు యూ అక్కడ సరిగా పెట్టు అని అంటారు. సో ఇన్ ఇంగ్లీష్ వాట్ దే ఆర్ సేయింగ్, కీప్ దేర్ నైస్లీ, కీప్ దేర్ నైస్లీ ఆర్ కీప్ దేర్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ రాంగ్. సో వాట్ యూ హ్యావ్ టు సే, కీప్ ఇట్ దేర్ ప్రాపర్లీ, కీప్ ఇట్ దేర్ ప్రాపర్లీ. ఓకే, this is what we have learned in today's video. Hope you all have understood well. So keep watching and keep learning English. Meet you in the next video. Thanks for watching and please don't forget to like, share and subscribe my channel. Have a nice day everyone.